ప్రియతమ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దల తనయ అన్న అన్న ఇంకాస్త ప్లీజ్ అస్లాం భాయ్. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు 2015 నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. తాగుతారంట ఎవరు మీకు మైకి అర్థం చెప్తాను. ఇంకెవరైనా మాట్లాడతారన్నా? ఊరికి అందరికీ నమస్కారాలు. మన ఊరికి మత్స్యమ లెక్క వచ్చింది. మనకు పదాయికము చేసేకి అందరికి ఊరి దగ్గరికి మాట్లాడి ఎట్లా ఉండాలని చెప్తున్నాను. అందరూ ఎక్కడున్నా కూడా అక్కను మనము బాగా గుర్తించి చేసి ముందుకు రావాలి. మనం పనికి చేయాలి. ఎక్కడున్నా పని ఎదుకోలేదు గ్యామ్లో ఉన్నారా సరిగ్గా పనులు ఇవ్వలేదు. ఎవరన్నా ఏమన్నా కొన్ని ఈ రోజు నేను మాట్లాడినాను. ఎవరన్నా ఏమన్నా కానీ దగ్గరుండి కానీ మాట్లాడినాను. ఎవరన్నా ఏమన్నా అనుకోవచ్చు కానీ ఈ తరపున నేను మాట్లాడినాను. 5 కళ్ళ తరపున మా అందరికీ మా అన్న రఘువీర రెడ్డి అన్న మాకు మంచి చేసినాడు కాబట్టి ఈ రోజు పని గురించి ఎక్కడైనా కానీ అందరూ మనం కలిసి పని గుర్తించలేదు. నా పేరు అంజనేయులు నాయక్. నేను 2006 నుండి 2018 వరకు ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేసినాను. 2006 నుండి 2018 వరకు మాగుడి పంచాయతీలో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేసినాను. ఇప్పుడు ఏం జరిగిందంటే అప్పుడు నేను పని చేపించేటప్పుడు దివంగత రాజశేఖర్ రెడ్డి సార్ 2006లో ఇచ్చిన పని ప్రతి ఇంటికి పోయి పని ఉంది. ఫస్ట్ స్టార్టింగ్ అది స్టార్టింగ్లో చెప్పిన ప్రకారమే అందరూ కూలోళ్ళు వచ్చి పని అడిగిన వెంటనే సాయంత్రం అడిగిన అనుకో పొద్దునాళ్ళకి పని ఇచ్చిండే దినాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్తే వారం 15 రోజులైనా పని ఇవ్వరు. 2006లో ఒక్క వారానికి వచ్చేసి అప్పుడు కూలీ తక్కువ వచ్చేసి 600 రూపాయలే. ఒక రోజుకు 100 రూపాయల కూలి. ఎప్పుడు పని తగ్గట్టుగా కూలి అయినా 600 రూపాయలే. 600 అయినా వారానికే పని వేస్తుండే డబ్బులు. ఇప్పుడైతే 6 నెలలు పని చేసినా అమౌంట్ పడడం లేదు మేడం. నేను 2006 నుండి పనిచేసి 2018 వరకు పనిచేసిన తర్వాత 2018 లాస్ట్ ఎండింగ్ ఒక 6 నెలలు ఉన్నట్ల ఇదే మన నాయకులు. మీకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని పనులు ఇచ్చేవారు? ఎన్ని రోజులు అంటే 100 రోజులు చేయాలా మేడం? 100 రోజులు చేస్తుంటే ఖచ్చితంగా 100% 100 రోజులు చేపిస్తూ ఉంటుంది మేడం. ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడైతే 100 రోజులు ఎవరు ఇస్తా ఉండలేదు మేడం. ఒక 10 మంది 10 కుటుంబాలకు ఇస్తే 50 కుటుంబాలకు 100 రోజులు పని లేదు మేడం. తగ్గిపోయింది మేడం. అందాజుగా ఒక కుటుంబానికి ఎన్ని రోజులు పని వస్తుందో ఏమైనా చెప్పగలరా? అందాజుగా ఒక కుటుంబానికి ఒక జాబ్ కార్డు వచ్చేసి 100 రోజులు మేడం. అదే కానీ ఇప్పుడు ఎన్ని రోజులకు వస్తుంది? ఇస్తున్నారు? ఎన్ని రోజులకి ఇస్తున్నారు? ఇప్పుడు పని ఇస్తా ఉండేది మేడం. ఈ రోజు అది 50 రోజుల 60 రోజుల 70 రోజుల అంత లేదు మేడం. అంత కూడా లేదు మేడం. ఒక 30 రోజులు 40 రోజులు లాస్ట్ మేడం అంతే. అది ఒక జాబ్ కార్డు లో 4 5 ఉన్నా దేశాలన్నీ కంప్లీట్ అంతే మేడం. కౌంట్ అవుతాయి మేడం. చాలా వివరంగా చెప్పారు. మేము పని చేపించేటప్పుడు మేడం ఆయాలు పెడుతుంటాం మేడం. చిన్న పిల్లలు పిలుచుకొచ్చే వాళ్ళకి ఆయాలు పెడుతుంటే మళ్ళీ బాగలేకున్న వాళ్ళకి మెడికల్ కిట్ టెంట్ వేయించి మెడికల్ కిట్ వేపిస్తుంటే మేడం. మళ్ళీ గడ్డపార్లు కూలి వాళ్ళకి మేడం.
గడ్డపారలు అవన్నీ శాంక్షన్ ఆఫీస్లో వస్తే వాళ్ళనే కూలోళ్ళనే పిలుచుకోపోయి మేటు ద్వారాగా ఎంతమందికి వచ్చింటే అంతమంది గడ్డపారలు కూడా ఇచ్చేసినాం మేడం. ఇప్పుడు అవన్నీ ఏమి లేవు మేడం. నిన్న గ్రామాల్లో చెప్పారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉపాధి హామీ అప్పుడు ఆటో ఛార్జీలకు కూడా ఇచ్చారట. మజ్జిగ, మంచినీళ్ళు ఇవన్నీ కూడా టెంటు 3 కిలోమీటర్లు దాటితే ఆటో ఛార్జ్ కూడా ఇచ్చినాం మేడం. బాగలేకున్నప్పుడు తగిలించుకొని మెడికల్ బిల్లు కూడా చేసినాం మేడం అప్పుడు రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పుడు. ఇప్పుడు వీళ్ళు ఎవరు చేయడం లేదు. 2014లోనే వెళ్ళిపోయింది మేడం. అవన్నీ ఏటివి లేవు మేడం. ఇప్పుడు 2014 అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు, 2015 నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. మా ఇంత ఎండలు పోల్చుకొని అమ్మ మీ ముందరికి వచ్చింది, మీకు కసు కదా ఇనేకే వచ్చింది, మాట్లాడండి. దానికి తెలిసిన వాళ్ళకి మాత్రమే ఉన్నదని అంటే లోపలే చూపించుకొని పోతున్నారు వాళ్ళు. మిగతా వాళ్ళందరికీ ఏది లేదు. ఏమంటే వాళ్ళు కరపని గుంతు చూసుకున్నారు, పోతున్నారు. మీరు ఎడన్నా చూసుకోండి, ముందు మీకే ఇస్తాము, పని చూసుకోండి, మీరు మీకు ఇస్తాము. మీ యూత్ అవతల అయితే వాళ్ళే పని చూపిస్తారు. యూత్లు వేరే వాళ్ళకైతే ఏమి అండదండ లేకుండా ప్రజలకైతే మీరు ఎడన్నా చూసుకొని పని చూసుకుంటే ఇస్తాం, లేకుంటే లేదు అని ఈ విధంగా చెప్తున్నారు. కొంతమందికి అయితే ఏడిది లేదు, పని పోవాలా మేము అని పోయి వాళ్ళతో కాసుకొని అడిగినా కానీ ఈ వారము పని లేదంట, మళ్ళా వారము సార్ని అడుగుతాము, సార్ని అడగొచ్చి ఇస్తాం తప్ప పని అంటారు. మళ్ళా తిరిగినట్లలా ఇట్లా చెప్తూనే ఉంటారు. పనులు చేసుకునే వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు, లేకోకుండా లేదు. బిల్లులు అయితే 6 నెలలే కావచ్చు, సంవత్సరమే కావచ్చు, బిల్లులే పడడమే లేదు. చాలా అధ్వానంగా తయారైంది ఉపాధి హామీ. అధ్వానంగా అంటే చాలా అధ్వానంగా తయారైంది మేడం. ఒకప్పుడు ఎంతో వైభవంగా ఉండింది. అప్పుడు ప్యాకెట్లు నీళ్లు వాటిని ఎండకపోతే ఆటగట్ట ఆర్డర్లోనే వచ్చేవాళ్ళు. మందులు తీసుకోండి అని వీళ్ళు ఆయాలో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేవాళ్ళు అక్కడికే. ఏమన్నా బాగాలేకుండా ఉంటే టాబ్లెట్లు తీసుకొని. అప్పుడు రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పుడు మనిషిని నీళ్ళు ఎత్తుకొచ్చాక పెడుతుంటారు. ఎండాకాలం అంతా నీళ్ళు లేవు అంటే నీళ్ళు ఎత్తుకొచ్చాక పెడుతుంటారు ఒక మనిషిని. ఇప్పుడు కనీసం నీళ్ళు ఇస్తున్నారా? నీళ్ళు వాళ్ళు పనికి పోయినారా లేదా, పొద్దుట ఒకసారి పోయి అట్లా చూసుకొని అట్లా రౌండ్ వేసుకుని వస్తాంలే అని అంటారు. ఇంక మళ్ళా మేము పోతాం, ఫోన్ చేసి టైం అయింది అంటే ఏ టైం అయింది, అప్పుడే టైం అయిందా, ఏ బ్రో ఇంకా టైం కాలేదు, ఏం కాదు. వాళ్ళు ఉండగా పోతారు, ఇట్లా చూసుకుంటారు, ఇంకొని అత్తే వస్తారు. మేము పొలంలో కష్టపడినా కానీ ఇంకా టైం కాలేదు, ఏం అందుబడని వచ్చినారు మీరు, టైం అయింది మీకేమన్నా. మళ్ళీ అవతలలో వచ్చినారు కదా, అవతలలో వచ్చినారు అంటే వాళ్ళు ఏడుతో పని ఉంటుందని వచ్చినారులే, పోయి మీకు ఎలా పని చేయను. ఇది చాలా అన్యాయంగా జరుగుతుంది, చాలా అన్యాయం జరుగుతుంది మేడం. గౌరవనీయులైన షర్మిల మేడం గారికి, కళ్యాణదుర్గం పార్టీ ఇన్ఛార్జి రాంభూపాల్ రెడ్డి గారికి నాయక నమస్కారాలు. కాంగ్రెస్ ఈరోజు మన కళ్యాణదుర్గం గడ్డపై ఒక గొప్ప చారిత్రక సత్యాన్ని గుర్తు చేసుకోవాలి. ఉపాధి హామీ పథకం అంటే మన అనంతపురం జిల్లా ఆత్మగౌరవం. 2006 ఫిబ్రవరి 2న మన జిల్లాలోని బండపల్లి గ్రామం నుంచి అప్పటి యూపీఏ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు, అప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈ పథకాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ఆ రోజు వారు వేసిన పునాది ఈ రోజు దేశంలో కోట్లాది మంది పేదలకు కొండంత అండగా నిలిచింది. ఆ చారిత్రక కార్యక్రమం మన ప్రియతమ నేత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ పథకాన్ని ఇంటింటికి చేర్చారు. ఈ పథకాన్ని కాపాడుకోవడంలో, కూలీలకు పని కల్పించడంలో మన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పడిన శ్రమ వెలకట్టలేనిది. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ అని నిరూపించిన పార్టీ పథకం ఇది. కానీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఆ చరిత్రను చెరిపివేయాలని చూస్తుంది. బండ్లపల్లి సాక్షిగా పుట్టిన ఈ పథకం పేరు మార్చడం అంటే మన జిల్లా, మన నాయకుల ఆశయాలను అవమానించడమే. పేర్లు మార్చడం మీద చూపిస్తున్న శ్రద్ధను పేదవాడు కడుపు నింపడం మీద చూపాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ పోరాటంలో మన కాంగ్రెస్ పార్టీ సైనికులందరూ
షర్మిల గారే వెంటే ఉంటారు. బండ్లపల్లి సాక్షిగా పుట్టిన బతుకు బాట ఇది. రాజశేఖరుడి ప్రాణం పోసిన పేదల కోట ఇది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే దీనికి కాపలాదారులు. పేరు మార్చి చరిత్రను చెరపలేరు ఏ పాలకులు. కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి, సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, షర్మిలమ్మ గారి పోరాటం జయప్రదం కావాలి. నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పథకంలో మహాత్మా గాంధీ గారి పేరును తొలగించి ఈరోజు ఆ పథకాన్ని నిర్వీర్యం చేస్తా ఉంటే మనందరి మధ్య డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్ర తనయ వైఎస్ షర్మిలారెడ్డి గారు మన ముందుకు వచ్చి ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలో భాగంగా ఈ రోజు మన కళ్యాణదుర్గం నియోజకవర్గం సెట్టూరు మండలం 5 కళ్ళ గ్రామానికి విచ్చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిజంగా మన కళ్యాణదుర్గం నియోజకవర్గం చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈ ఉపాధి హామీ పథకం అనేది మన జిల్లాలో నుంచే ప్రారంభం కావడం, గతంలో 1992లోనే డాక్టర్ నీలకంఠపురం రఘువీరారెడ్డి గారి ఆధ్వర్యంలో 18,000 సంతకాలు చేసి 1,80,000 సంతకాలు చేసి ఆ రోజే ఉపాధి హామీ పథకాన్ని ఈ జిల్లాలో తీసుకొని వస్తే బాగుంటుందని చెప్పేసి ఉపాధి కూలీలందరూ వలసలు పోకోకుండా తీసుకొని వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆ రోజే గుర్తించారు. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2006లో ఈ పథకానికి రూపకల్పన చేసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు అందరూ ఈ జిల్లాలోని బండ్లపల్లికి విచ్చేసి ఈ పథకాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించడం జరిగింది. ఈ పథకాన్ని ఆ రోజు రూపొందించి ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రంలో వలసలు విపరీతంగా వెళ్తున్నారు, ఈ ప్రాంతంలో కూడా విపరీతమైన వలసలు వెళుతున్నాయని చెప్పేసి ఆ రోజు ఈ పథకానికి రూపకల్పన చేసి 2006 ఫిబ్రవరి 2వ తేదీన ఈ పథకాన్ని ఈ జిల్లా నుంచే ప్రారంభించడం జరిగింది. ఆనాటి నుండి ఎంతో మంది పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఈ ఉపాధి హామీ పథకంతో ప్రతిరోజు పనికి వెళ్ళి ఖచ్చితంగా, ఎందుకంటే గతంలో పని అనేది ఒక హక్కుగా ఉండేది కాదు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలోని రఘువీరారెడ్డి గారు మిగతా నాయకులందరూ కూడా మాట్లాడి ఆ రోజు పని అనేది ఈ పేదవారికి ఒక హక్కుగా కల్పించిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. పని అనేది ఒక హక్కు. ఈరోజు ఆ హక్కులను కాలరాస్తూ ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి వికృత చర్యలు చూస్తూ ఉంటే నిజంగా పేదవాడి గుండె రగిలిపోతూ ఉంది. ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలతో పాటు మహిళలైతే మరింత ఇబ్బందికరంగా మారిపోయింది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పుష్కలంగా మనకి ఉపాధి హామీ పథకంలో పన్నులు కల్పించి ఏ రోజుకు ఆ రోజు మనకి ఈ రోజు పని కావాలి అని మనం అడిగితే వారంలోగా పని కల్పించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రోజు వారం లోపల పని చేసిన కూలీలకు వారం 10 రోజుల లోపల పని డబ్బులు ఖచ్చితంగా గౌరవంగా వేతనం, ఆ రోజు పని కూలీ అనుకోకుండా కూలీలకు వేతనం అనే పేరుతో వేతనాన్ని ఖచ్చితంగా చేసిన పనికి ఖచ్చితంగా డబ్బులు ఇచ్చి ఆ రోజు ఆదుకున్నారు. ఎంతోమంది మహిళలు ఇక్కడ ఉన్నారు. ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉపాధి హామీ పథకం పనులకు వెళ్ళి ఆ రోజు బంగారు అయితేనేమి, ఇంట్లో వస్తువులు అయితేనేమి ఏమైనా కూడా తీసుకొని మనం తలెత్తుకొని జీవించే విధంగా ఆ రోజు నుంచి బతకడం జరిగింది. కానీ ఇప్పటి నుంచి ఇప్పుడు వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు తీసేయడంతో పాటు ఈరోజు ఉపాధి హామీ పథకంని రాష్ట్రం 40%, కేంద్రం 60% భరించే విధంగా తీసుకొని వచ్చింది. అది రాష్ట్రం 40% భరించాలంటే ఏ ప్రభుత్వం ఈరోజు బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా 40% నిధులు ముందుగా ఇచ్చే పరిస్థితుల్లో ఏ రాష్ట్రం కూడా లేదు. కానీ ఇలాంటి నిర్బంధమైనటువంటి ఒక చట్టాన్ని తీసుకొని వచ్చి ఈరోజు 40%
నిధులు ఇస్తే తప్ప మిగతా 60% నిధులు ఇచ్చి ఉపాధి పనులు పెట్టే పరిస్థితుల్లో లేదు. ఆ రోజు సర్పంచులకు విపరీతమైన హక్కులు ఉండేటివి. ఈరోజు వాళ్ళ హక్కులు కూడా అక్కడ హరించడం జరిగింది. ఇదే కాకుండా ఈ ఉపాధి హామీ పథకంలో ఎక్కడైనా కానీ ఆ పనులు జరిగితే వాళ్ళకి ప్రత్యేకమైన వసతులు కల్పించేవాళ్ళు. ఇప్పుడు కన్ను చూపు మేరలో ఎక్కడ కూడా ఆ వసతులన్నీ కూడా కనుమరుగు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మనందరి మధ్యలోకి మేడం గారు వచ్చారు. ఈ విషయాల గురించి అందరితో మేడం గారు మహిళలతో చర్చించడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా సావధానంగా వినవలసిందిగా, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి కోట సత్యమన్న గారిని కోరుతున్నాం. సభకు వచ్చేసిన మన కాంగ్రెస్ నాయకులందరికీ, కరుడుగట్టిన కాంగ్రెస్ నాయకులకి అందరికీ పేరు పేరు నమస్కారాలు. ఈరోజు మన వైఎస్ షర్మిలారెడ్డి గారు ఇక్కడ రావడము, చాలామంది ఈ పనికి 6 పథకంలో పేరు తీయడమే కాక మనకు చాలా అన్యాయం జరుగుతుంది. దాని మీద పోరాడడానికే మేడం గారు ఇక్కడ వచ్చారు. కాబట్టి ఎండ ఎక్కువ ఉంది కాబట్టి మేడము కొంతమంది వీళ్ళు పనికి 6 పథకం మనుషులు మాట్లాడతారు. సభకు నమస్కారం. ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ మన కళ్యాణదుర్గం నియోజకవర్గంకి వచ్చినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దురుదరగా డాక్టర్ వైఎస్ షర్మిలారెడ్డి గారు మన నియోజకవర్గం వచ్చినందుకు గట్టిగా సపోర్ట్లతో స్వాగతం పలకాల్సిందిగా మేము అందరినీ కోరుతా ఉన్నాను. అక్కలారా, అన్నలారా, ఈ రాష్ట్రం ఈ జిల్లాలో కరువు ప్రాంతమైనప్పుడు 2006లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఈ ఉపాధి హామీ పథకం ఖచ్చితంగా ఈ జిల్లాకి, ఈ రాష్ట్రానికి, దేశానికి కావాలని ఆయన సంకల్పించి ఎట్టి పరిస్థితుల్లోనూ జనాలు వేరే రాష్ట్రాలకు వలసపోకూడదనే ఒక దృఢ సంకల్పంతో 2006లో సింగనమల నియోజకవర్గం బండ్లపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకాన్ని ఆనాటి ప్రధానమంత్రి మేడం సోనియా గాంధీ గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, రఘువీరెడ్డి గారు అక్కడికి వచ్చి ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఉపాధి హామీ 100 రోజులు పని కల్పించి ప్రతి ఒక్కరు ఎవరే కానీ వలసపోకూడదని 100 రోజులు పని కల్పించి వారము డబ్బులు అకౌంట్లో పడేటట్లా చేసిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలా. ఎప్పుడైతే ఈ ఉపాధి హామీ పథకం సక్రమంగా జరుగుతూ ఉందో ఈ రోజు బీజేపీ ప్రభుత్వానికి కడుపు మంట రగిలింది. కడుపు మంట రగిలి ఎట్టి పరిస్థితుల్లో ఇది కొనసాగితే మనం ఈ పేద ప్రజలంతా 3 పూట్ల అన్నం తింటారనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో వాళ్ళు ఈరోజు ఈ పథకాన్ని నాశనం చేసే పూనుకున్నారు. ప్రభుత్వము 100 రోజులు పని కల్పించకపోగా 52 రోజులు పని కల్పించి రాష్ట్ర ప్రభుత్వాలు 40% కట్టాలంటే ఈ రోజు జీతాలు ఇచ్చే పరిస్థితే లేదు. నిన్న మేడం గారు బండ్లపల్లిలో చెప్పారు అన్ని విషయాలు క్షుణ్ణంగా. కాబట్టి అన్ని విషయాలు మీతో మేడం గారు కులంకషంగా మాట్లాడతారు. దయవుంచి సావధానంగా మేడం గారు చెప్పేది విని ఉపాధి హామీ పథకాన్ని రక్షించుకోవాలని మనం అందరూ కంకణం కట్టాల్సిందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మన ఊరికి వచ్చేసినటువంటి పిసిసి అధ్యక్షురాలు షర్మిళ మేడం గారికి, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ నా నమస్కారాలు. గతంలో మనం చూసుకుంటే మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించినారు. ఆయన ప్రారంభించి ఎన్నో పథకాలను మనం చూసుకోవాలంటే నిరుపేదలు ఎవరికైతే డబ్బు లేదో వాళ్ళు చదివే వాళ్ళు కాదు, డబ్బులుంటేనే చదువు. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఫీజు రియంబర్స్మెంట్ అని పెట్టి ఈరోజు ఎంతోమంది పేదలు చదువుకొని వృత్తి విద్యా కోర్సుల్లో ముందుకెళ్ళి దేశ విదేశాల్లో ఈరోజు పనిచేస్తున్నారు. నిరుపేదలకు ఏమైనా పెద్ద రోగం వస్తే వాళ్ళకి ఇంకా మరణమే శరణ్యం అనుకునే కాలంలో ఆయన ఆరోగ్యశ్రీ పథకం పెట్టి నిజమైన డాక్టర్కు నిలువెత్తు నిదర్శనంగా ఆయన మారాలని నేను చూసుకుంటున్నాను. అలాగే పెన్షన్లు కావచ్చు, ఇల్లు లేని పేదవాళ్ళకు ఇల్లు కావచ్చు. ఆ రోజుల్లో రైతు దేశానికి వెన్నెముకైన రైతు చితకబడిపోయింటే ఆయనకు రుణమాఫీ చేసిన మొట్టమొదటి ఘనత మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిదే అని నేను చెప్పుకోవడానికి గర్విస్తున్నాను. అలాగే ఆయన ఉపాధి హామీ పథకం నిరుపేదలు వలస పోకూడదని, ఎవరైనా కానీ పిల్లలు వృద్ధులు ఇంట్లో వదిలేసి పెట్టిపోతుంటే అలా పోకూడదని ఇక్కడే ఊర్లో ఉండి ఊర్లో
పని కల్పించినారు. మరియు రైతులకు ఉచిత కరెంటు కూడా ఆయనే ఇచ్చినారని చెప్తున్నాను. ఆ వైర్ల మీద బట్టలు ఆరేసుకోవాలి అని హేళన చేసిన ప్రభుత్వానికి బుద్ధి కల్పించేలా ఆయన చేశారు. ఇలాగే ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాన్ని ఆయన చేసి మరి ఇంకా నా ప్రజలకి నేనేమో చేయాలా, నేను ఇంకా చేయాలా, వాళ్ళకి ఏమి కావాల్సిందో ఏమి తక్కువ వచ్చిందో నేనే స్వయంగా పోయి తెలుసుకుంటాను అని రచ్చబండ అని కార్యక్రమాన్ని పెట్టి ఆ రోజు వాతావరణం అనుకూలించకపోయినా ఆయన నా ప్రజలకి నేనేం కావాలో అది చేయాలని తెలుసుకోవడానికి పోయి మనందరి దురదృష్టం ఆయన ఆ రోజు మమ్మల్ని వదిలేసిపోయినారు. ఆ రోజు ఆయన పోతే ఆయన గుండె ఆగిపోతే ఎంతో మంది పేదల గుండెలు కూడా ఆయన గురించి ఆగిపోయినాయి. అలాంటి నాయకుడు ఇంకా మళ్ళా మనకు దొరకలేరు. ఆయన అన్ని పథకాల్ని ట్రెండ్ సెట్ చేసినారు. ఈ రోజు వచ్చే నాయకులు రాష్ట్రాలు అన్ని ఆయన పథకాల్ని ఫాలో చేస్తున్నారు. అలాంటి నాయకుడి కూతురు షర్మిళ మేడం గారు ఈ రోజు మన ఊరికి వచ్చినారు. చాలా సంతోషంగా ఉంది మేడం, మీరు మిమ్మల్ని ఇంత దగ్గరగా చూస్తూ ఉంటే. ఈ రెండు మాటలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మరియు నేను ఇంకొకటి చెప్పాలి. ఏఐసిసి అధికార రఘువీర్ రెడ్డి అన్నగారు వస్తారనుకున్నాము, రాలేదు. ఆయన కూడా మన నియోజకవర్గానికి ఎంతో సహాయం చేశారు. శ్రీరామ్ రెడ్డి నీళ్లు కావచ్చు, కళ్యాణ్ దుర్గాన్ని మున్సిపాలిటీ చేసినారు. ఆయన ఈరోజు రాలేదు, ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటారు. మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది చూడాలి వినాలి అని మీ పనులు మానుకొని నా కోసం మీరందరూ సమయం చేసుకొని ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అమ్మకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది. ఇక్కడ చాలా మందికి రాజశేఖర రెడ్డి గారి గురించి తెలుసు. రాజశేఖర రెడ్డి గారు ఒక వర్గానికి కాదు, ఒక కులానికి కాదు, ఒక ప్రాంతానికి కాదు, అందరినీ తన బిడ్డల్లా ప్రేమించాడు ముఖ్యమంత్రిగా. ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, పావలా వడ్డీకే రుణాలు అయితేనేమి, 46 లక్షల మంది పేదలకు ఇల్లులు ఇవ్వడం అయితేనేమి, రైతుల రుణమాఫీ అయితేనేమి, ఉచిత విద్యుత్ అయితేనేమి, ఇలాంటి ఎన్నో పథకాలు అద్భుతంగా అమలు చేసి చూపించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అప్పుడు అవును 108 కూడా జలయజ్ఞం కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన పథకం ఉపాధి హామీ పథకం. అంటే ఏ పేదవాడైనా సరే పని కావాలి అని వాళ్ళ గ్రామ పెద్దలకు వెళ్ళి పని అడిగితే 15 రోజుల లోపల అలా పని ఇవ్వాలి, అలా 100 రోజులు ఇవ్వాలి. చేసిన పనికి వేతనం కూడా 15 రోజుల్లోనే చెల్లించాలి. ఇది ఉపాధి హామీ నియమం, ఉపాధి హామీ చట్టం చెప్తున్నది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అద్భుతంగా చేసి చూపించారు ఈ పథకాన్ని. ఆ రోజుల్లో పైలట్ ప్రాజెక్టుగా రాజశేఖర రెడ్డి గారు ఉపాధి హామీ పథకాన్ని ఆంధ్రప్రదేశ్లో మొదలు పెట్టడం జరిగింది. పక్కనే బండ్లపల్లిలో నిన్నటి దినానికి 20 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 2, 2006లో రాజశేఖర రెడ్డి గారు, అప్పటి యూపీఏ నాయకురాలు సోనియా గాంధీ గారు, అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు అందరూ కలిపి వచ్చి ఉపాధి హామీ పథకానికి జీవం పోశారు. పక్కన బండ్లపల్లిలో ఉపాధి హామీ పథకము పురుడు పోసుకుంది. అలా 20 ఏళ్ళు అయింది. ఈ రోజుటికి 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మహానాయకులు రాజశేఖర రెడ్డి గారి లాంటి నాయకులు కింద ఉపాధి హామీ అద్భుతంగా పనిచేసింది. ఆ రోజుల్లో కార్మికులు వచ్చి, అయ్యా మాకు పేమెంట్ మా చేతుల్లో పెట్టండి, మధ్యవర్తులు ఎవరు కమిషన్ తీసుకోకుండా అంటే ఏకంగా 60 లక్షల అకౌంట్లు ఓపెన్ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారు.
ఆడవాళ్ళు వచ్చి అయ్యా మాకు కూడా సమాన వేతనం ఇవ్వండి, అంత పని చేయలేకపోయినా అని రాజశేఖర రెడ్డి గారిని అడిగితే రాజశేఖర రెడ్డి గారు వెంటనే ఆడవాళ్లకు కూడా సమానంగా వేతనాలు ఇవ్వాలి అని వెంటనే ఒప్పుకున్నారు. అలా ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు విధానాలు రూపొందిస్తే ఆ తర్వాత ఫేజ్ 2లో మిగతా ఎన్నో రాష్ట్రాలలో ఉపాధి హామీ అమలు చేసినప్పుడు ఇదే విధానాలను పాటించడం జరిగింది. ఎన్నో పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఉపాధి హామీ ఎంత అద్భుతంగా జరుగుతుందా అని చూసి నేర్చుకొని అలా అమలు చేసి చూపించడానికి ప్రయత్నించారు. ఉపాధి హామీ పథకాన్ని ఒక దేశంలోనే కాదు విదేశాలలో కూడా, ఎందుకంటే ఇంతమందికి కోట్ల మందికి ఉపాధినిచ్చే పథకము ఉపాధి హామీ పథకం. ఇలాంటి పథకం అసలు ప్రపంచంలో ఎక్కడా లేదు. ఒక భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే అమలు చేసిన పథకం ఉపాధి హామీ పథకం. దేశ విదేశాల నుంచి ఎంతో మంది యూనివర్సిటీల నుంచి వచ్చి రీసెర్చ్లు చేసి మరీ పేపర్లు రాశారు ఈ ఉపాధి హామీ పథకం మీద. అంత అద్భుతంగా జరిగింది ఉపాధి హామీ. కానీ ఈరోజు ఉపాధి హామీ పరిస్థితి ఎలా ఉందో ఇక్కడ మీ అందరూ చెప్తుంటే విన్నాం. ఉపాధి హామీ పథకంలో ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితులు కనీసం చేసిన పనికి కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. కనీసం చేసిన పనికి కూడా నెల రోజులైనా 2 నెలలైనా వేతనాలు రావటం లేదు అంటే ఉపాధి హామీ పథకము ఎంత దిగజారిపోయిందో నేను మీకు చెప్పాల్సిన పని లేదు, మీ అందరూ చూస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆటో ఛార్జీలు మజ్జిగ కూడా ఇచ్చి ఎంతో అద్భుతంగా ఈ ఉపాధి హామీని అమలు చేస్తే ఇప్పుడు కనీసం పట్టించుకునేవాడు లేడు అని మీరే వాపోయారు. ఇంతటి ఉపాధి హామీ పథకాన్ని, అంత మహత్తరమైన కార్యక్రమాన్ని బీజేపీ పార్టీ నాశనం చేయాలని చూస్తుంది ఈరోజు. ఎందుకంటే ఉపాధి హామీ వల్ల ఖర్చే తప్ప లాభం లేదు ప్రభుత్వానికి. ఉపాధి హామీ అంటే పేద ప్రజలకు ఇచ్చే వేతనాలు ఒక ఖర్చు తప్ప ప్రభుత్వానికి లాభం లేదు. బడా నాయకులు లాభపడ్డమే బీజేపీకి కావాలి. కాబట్టి ఉపాధి హామీని నాశనం చేయాలని చూస్తుంది బీజేపీ పార్టీ. సంవత్సరానికి 86,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పథకం ఈ ఉపాధి హామీ పథకం. అది మిగిల్చుకోవడానికే చూస్తుంది బీజేపీ పార్టీ. పేదవాళ్ళంటే వీరికి అక్కరలేదు. అందుకే ఇప్పుడు ఉపాధి హామీ పథకాన్ని తీసేసి ఏ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరునిందో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అన్న పేరు కలిగిన ఈ ఉపాధి హామీ పథకానికి ఇప్పుడు విబి గ్రామ్ అని పేరు మార్చి కొత్త చట్టం తెస్తోంది బీజేపీ పార్టీ. ఈ కొత్త చట్టంలో మహాత్మా గాంధీ గారి పేరు లేదు. ఈ కొత్త చట్టంలో పేదవాడికి ఆసరా లేదు. ఈ కొత్త చట్టంలో పేదవాడికి పని కల్పించండి అని అడిగే హక్కు లేదు. ఉపాధి ఇక హామీ కాదు. ఉపాధి వాళ్ళు ఇస్తే తీసుకోవాలట. ఉపాధి వాళ్ళు ఇవ్వకపోతే, వాళ్ళు పని ఇవ్వకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి. అంటే ఆకలి చావులైనా చావాలి, లేకపోతే వలస వెళ్ళిపోవాలి. ఇది వరకు ఉపాధి హామీ పథకంలో మీ గ్రామం నుంచి గ్రామ సభలు పెట్టి ఈ గ్రామంలో ఏం పనులు జరగాలి, రోడ్లు వేయాలా, పుడికలు తీయాలా, చేనులో పని చేసుకోవాలా, లేక ఏ పని ముఖ్యము అనేది గ్రామస్తులే నిర్ణయించేవారు. దానికి ఉపాధి హామీ నిధులని వాడి కార్మికుల చేత పని చేపించి దానికి వేతనాలు ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు వచ్చే బీజేపీ కొత్త చట్టం విబి గ్రామ్లో ఇవి ఏమీ ఉండవు. గ్రామస్తులు నిర్ణయించరు, గ్రామ సభలు నిర్ణయించవు, గ్రామ పంచాయతీలు నిర్ణయించవు. ఎక్కడో కేంద్రంలో నిర్ణయిస్తారట, ఒక నోటిఫికేషన్ ఇస్తారట ఏ ప్రాంతంలో పని జరగాలి అని, ఏ జిల్లాలో పని జరగాలి, ఏ గ్రామంలో పని జరగాలి. అంటే కొన్ని గ్రామాలు లేచిపోతాయి, కొన్ని జిల్లాలు లేచిపోతాయి. ఇలా ఎక్కడ ఏ పని ఇస్తారో, అసలు పని ఇస్తారో లేదో, ఇచ్చిన తర్వాత పని ఎన్ని రోజులు ఇస్తారో, మధ్యలోనే లేపేస్తారో దేనికి గ్యారంటీ లేదు. అంటే ఇక ఉపాధికి హామీ కాదు. పంచాయతీలు కేవలము వాళ్ళు చెప్పిన పనికి లేబర్ను సప్లై చేసే యంత్రాంగంగా పంచాయతీలు మారిపోతాయి. అంటే బీజేపీ పార్టీ పక్కన ఒక రోడ్ వరకు జరుగుతుంది, ఒక నేషనల్ రోడ్ వేస్తున్నారు, లేకపోతే పక్కన ఒక ప్రాజెక్టు జరుగుతుంది, ఆ కాంట్రాక్టర్ కింద మీరందరూ లేబర్గా వెళ్ళి పని చేయండి అని బీజేపీ పార్టీ చెప్తే
అప్పుడు గ్రామ పంచాయతీ లేబర్ సప్లై చేయడానికి మాత్రమే ఉపాధి హామీ కూలీలను వాడుకుంటుంది తప్ప ఉపాధికి హామీ ఉండదు. ఇది బీజేపీ చేస్తున్న ద్రోహం. అంతేకాదు, ఇప్పటి నుండి మొత్తం డబ్బు కేంద్రం పెట్టుకోదట. 60% కేంద్రం పెట్టుకుంటుందట, 40% రాష్ట్రాలే పెట్టుకోవాలట. రాష్ట్రం పెట్టుకునే సత్తా ఉందా? మన ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకుందాం. మన రాష్ట్రము 40% ఖర్చు, ఉపాధి హామీ ఖర్చు భరించే సత్తా ఉందా? ఇది వరకైతే మొత్తం ఖర్చు కేంద్రానిదే. ఒక్క మిషనరీకి మాత్రం 75% కేంద్రం ఇచ్చేది, 25% రాష్ట్రం పెట్టుకునేది. అంటే ఇది వరకు 500 కోట్లు అయితే సంవత్సరానికి ఉపాధి హామీ మన రాష్ట్రం ఖర్చు ఇప్పుడు 5,000 కోట్లు కాబోతుందన్నమాట. 5,000 కోట్లు ఖర్చు పెట్టుకునే స్థితిలో మన రాష్ట్రం ఉందా? ఇప్పటికే అప్పుల కుప్ప అయింది మన రాష్ట్రం, ముమ్మాటికి లేదు. అంటే మెల్లమెల్లగా రాష్ట్రం కూడా ఈ ఖర్చు తగ్గించుకోవడానికి ఉపాధి హామీ పనులను తగ్గించేస్తుందన్నమాట. ఎందుకంటే 40% ఖర్చు రాష్ట్రం పెట్టుకోవాలి. ఇక రాష్ట్రమే పెట్టుకోకపోతే కేంద్రం పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. కాబట్టి కేంద్రానికి అయ్యే 60% ఖర్చు కూడా మిగిలిపోతుందన్నమాట. ఇది వీళ్ళు చేస్తున్న కుట్ర. ఇవన్నీ ఎదిరించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ మీ అందరూ కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఎంతో మహత్తరమైన నాయకులు అందరూ కలిసి పేదవాడికి ఉపాధి ఒక హామీ కావాలి, ఉపాధి ఒక హక్కు కావాలి, ఎప్పుడు పని కావాలంటే అడగగలగాలి, చేసిన పనికి వేతనాలు 15 రోజుల్లోనే రావాలి అని ఒక చట్టాన్ని చేస్తే ఆ చట్టాన్ని దుర్మార్గంగా బీజేపీ పార్టీ తీసేయాలని చూస్తుంది, నాశనం చేయాలని చూస్తుంది. కొత్త చట్టం తీసుకొచ్చి బీబీ గ్రామాన్ని గ్రామస్తులుగా మీ అందరూ కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు గారు ఇదే బిల్లుకు మద్దతు ఇవ్వడం జరిగింది. బీజేపీ పార్టీ కొత్త బిల్లును ప్రవేశపెడుతున్నాం, 40% రాష్ట్రమే పెట్టుకోవాలి అని బిల్లు ప్రవేశపెట్టే చంద్రబాబు గారు, టీడీపీ ఎంపీలు, జనసేన ఎంపీలు అందరూ కలిసి మద్దతు ఇవ్వడం జరిగింది. మరి మద్దతు ఇచ్చిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు గారు ఉపాధి హామీ పథకాన్ని నడుపుకోవడానికి మాకు డబ్బులు ఇవ్వండి అని కేంద్రం చుట్టూ తిరుగుతున్నారు. మరి బిల్లుకు మద్దతు ఇవ్వడం ఎందుకు? మళ్ళీ ఇప్పుడు డబ్బులు కావాలి అని అడుక్కోవడం ఎందుకు? మళ్ళీ చెప్తున్నాం, బీజేపీ పార్టీ ప్రజలకు ద్రోహం చేస్తుంది. అందులో భాగమయ్యారు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఇంత అద్భుతంగా చూసిన పథకం నాశనం అయిపోతున్నా ఇప్పటి వరకు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు నోరు కూడా విప్పలేదు. ఇది చాలా దుర్మార్గం. పేదవాడి జీవన ఆధారానికి సంబంధించిన విషయం. ఈ నాయకులకు ఎవ్వరికీ పట్టినట్టు లేదు. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇదొక ఉద్యమంలా ఎత్తుకుంది. ఉపాధి హామీ పథకము లేకపోతే నిరుద్యోగం పెరిగిపోతుంది, వలసలు పెరిగిపోతాయి. ఇలాంటి జిల్లాలో అయితే అసలు ఇక దేవుడే దిక్కు, ఆకలి చావులు కూడా చూడాల్సి వస్తుందో ఏమో. అందుకే మీ అందరూ కూడా తిరగబడాల్సిన అవసరం ఉంది. ఈ పథకం మాకొద్దు అని మీరు కూడా గొంతు విప్పాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వరకు కూడా ప్రతి విషయంలో ప్రజల తరపున ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది. బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, 11 సంవత్సరాలు అయింది, మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ఇప్పటికీ రాజధానికి కావాల్సిన నిధులు కాకుండా అప్పులు ఇస్తున్నారు, పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారు, ఇప్పుడు ఉపాధి హామీని కూడా పీకేస్తారట. ఇక ఇంకెన్నెన్ని చేస్తారో, ఎన్ని ద్రోహాలు చేస్తారో, ఎన్ని ఘోరాలు చేస్తారో ఇంకా చూడాల్సి ఉంది. అందుకే చెప్తున్నాం, ప్రజలందరికీ కనువిప్పు కలగాలి. మళ్ళీ చెప్తున్నాం, మీ అందరూ కూడా గొంతు విప్పి మాకు ఈ కొత్త పథకం వద్దు, మాకు ఉపాధి హామీ పథకమే కావాలి అని మీ ఆఫీసర్లకు, మీ గ్రామ పంచాయతీలకు, మీ నాయకులకు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ మీకు మాటిస్తుంది. ఈ పోరాటంలో మేము మీ పక్షాన ఉన్నాం, మీ వెనకాల ఉన్నాం. మీరు ముందుండి నడవండి, మీ వెనకాల మేమందరం కూడా నడుస్తాం. ఉపాధి హామీని నిలబెట్టుకునే దిశగా మనందరము చేయి కలిపి పని చేద్దాం. మరొకసారి మీరు మీ పనులు మానుకొని మరీ నా కోసం సమయం చేసుకొని వచ్చారు. ప్రతి ఒక్కరికి మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి ధన్యవాదాలు.